గుడ్ మార్నింగ్ ఆల్. ముఖ్యంగా ఈరోజు దిశ పేపర్ న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. సో దిశ పేపర్ లో ముందుగా ఏమేమి వార్తలు వచ్చాయంటే, త్వరలో అమెరికాకు కేసీఆర్, యుఎస్ కాన్సులేట్ కు మాజీ సీఎం వీసా ప్రక్రియ కోసం హాజరు, మనవడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లేందుకు అని చెప్పి ఇక్కడ వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో కేసీఆర్ త్వరలోనే యుఎస్ అమెరికా పర్యటన కోసం, అంటే తన మనవాడి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన సందర్భంగా ఆ సెరమనీకి వెళ్లేందుకు వీసా ప్రక్రియ కోసం నానక్రామ్ గూడలోని అమెరికన్ కాన్సులేట్ కు వెళ్లడం జరిగింది. సో ఇదే వార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్ గా కేసీఆర్ బయటికి వెళ్ళాడు అంటే విదేశీ పర్యటనలు చాలా తక్కువ చేస్తాడు అనమాట. అంటే నాకు ఐడియా ఉన్నంత వరకు విదేశీ పర్యటనలో ఒకసారి సింగపూర్, ఒకసారి ఒక దగ్గరికి వెళ్ళిండు ముఖ్యమంత్రి అయిన కొత్తలో. తర్వాత ఎక్కడ నాకు తెలిసి ఎక్కడ విదేశీ పర్యటనలు చాలా తక్కువ. ఏమనంటే అతను గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ కేటీఆర్ విదేశీ పర్యటన చేసేది, కానీ కేసీఆర్ ఎప్పుడు చాలా తక్కువ. సో నాకు తెలిసి అమెరికాకు వెళ్తున్నాడం అనేది మరి మనవడి గ్రాడ్యుయేషన్ కోసం వెళ్తున్నాడు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇందిరమ్మ ఇల్లు 600 చదరపు అడుగులు మించొద్దు, అనర్హులని తేలితే నిర్మాణం మధ్యలో ఉన్న రద్దు, 5 నుంచి 28 జిల్లాల్లో రెవెన్యూ సదస్సులు, కేసీఆర్ పాలనలో రెవెన్యూ నాశనం అని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనడం జరిగింది. సో ఇందిరమ్మ ఇళ్ల గురించి 600 చదరపు అడుగులు మించొద్దని చెప్పి ఇక్కడైతే మరి ఇవ్వడం జరిగింది. సో 600 చదరపు అడుగులు మించితే అది మధ్యలో ఉన్నా సరే అది రద్దు చేయడం జరుగుతుందని చెప్పి క్లారిటీగా మరి చెప్పడం జరిగింది. సో ఇంకొకటి, అమరావతి ఒక శక్తి, వికసిత్ భారత్ కు ఏపీ గ్రోత్ ఇంజన్, నిధుల కేటాయింపులో రాష్ట్రానికి పెద్దపీట, అగ్రశ్రేణి నగరంగా అమరావతి, ప్రధాని మోడీ వరాల జల్ అని చెప్పి ఇక్కడ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి, అంటే ఏపీ రాజధాని అయిన అమరావతికి వెళ్లి అక్కడ కార్యక్రమాలు అక్కడ శంకుస్థాపనలు చేయడం జరిగింది అనమాట. మళ్ళీ ఎందుకంటే ఒకసారి శంకుస్థాపన చేసిన తర్వాత అక్కడ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన ప్రభుత్వం దానిపై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు అని చెప్పి టీడీపీ ఆరోపణలు చేస్తున్నది. సో దాన్ని మళ్ళీ ఒకసారి శంకుస్థాపన చేసి ఈసారి నుంచి ఇంకా కంటిన్యూస్ గా అక్కడ చాలా ప్రాజెక్ట్స్ ఇచ్చిండు అనమాట. పర్టికులర్ గా నరేంద్ర మోడీ దాదాపు 1,00,000 కోట్ల ప్రాజెక్ట్స్ ఇచ్చిండని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సో దానికి సంబంధించిందే ఇంకోటి. సో విలింజం పోర్టు జాతికి అంకితం అని చెప్పి కేరళలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏటా $22 కోట్ల నష్టాన్ని పూడ్చగలదు విలింజం పోర్ట్. సో ఇది కొత్తగా కేరళలో ఏర్పాటు చేయడం జరిగింది, విలింజం పోర్ట్. సో ఈ విలింజం పోర్టు కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. సో దీనిపై 17 నెలల్లో ఏం చేశారు మొదలైన నియోజకవర్గాల రివ్యూ, మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలతో భేటీ పూర్తి, ఎన్ని గ్రామాల్లో పర్యటించారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తమ ఎమ్మెల్యేల పర్యటన గురించి ఆరా తీస్తున్నారు. సో జిల్లాల వారీగా రివ్యూలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా నిన్న మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో భేటీ కావడం జరిగింది. సో ఎమ్మెల్యేలు పర్సనల్ గా అడగడం జరిగింది, ఏ గ్రామాల్లో పర్యటించారు, ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది, మన పథకాలు ఎలా అమలు అవుతున్నాయి, సో ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది అని చెప్పి చాలా విషయాల్లో రేవంత్ రెడ్డి గారు అడగడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే ప్రజల్లో, అంటే రేవంత్ రెడ్డి చేస్తున్న పథకాలు అనేది గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు వాటి ఫలాలు అనుభవిస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి రివ్యూ మీటింగ్స్ అయితే పెట్టడం జరిగింది. సో నెక్స్ట్, పాక్ పై ఫైనాన్షియల్ స్ట్రైక్, FATF లో ఆ దేశాన్ని చేర్చేలా భారత్ యత్నాలు అని చెప్పి ఇక్కడైతే ఒక వార్త ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇది
ఇంకా మీరు ఇక్కడ చూసినట్లయితే ఎఫ్ ఎట్ ఎఫ్ ఎఫ్ ఎట్ ఎఫ్ ఎల్ ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్. ఇది యాక్చువల్లీ ఇది 1889 సంవత్సరంలో ఈ సంస్థ ఏర్పడింది అనమాట. G7 కంట్రీస్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న యుఎస్, కెనడా, జర్మన్, జపాన్ ప్లస్ ఫ్రాన్స్ ప్లస్ ఇంగ్లాండ్, ఈ సంస్థలన్నీ కలిపి ఈ ఎఫ్ లో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉగ్రవాదులకు అంటే ఏ దేశమైన ఉగ్రవాదులకు సహాయం అందిస్తే ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ఈ ఈ సంస్థను చేర్చాలని చెప్పి ఈ G7 కంట్రీస్ ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా భారత్ ఏం చేస్తుందంటే పాకిస్తాన్ ను ఈ దీంట్లో చేర్చేలా ప్రయత్నిస్తుంది అనమాట. ఎఫ్ లో ఈ పాకిస్తాన్ చేస్తే దానిపై చాలా మంది అంటే అంతర్జాతీయంగా కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పి దీంట్లో చేర్పించేలా ప్రయత్నాలు చేస్తుంది. సో ఇదే వార్త మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. నెక్స్ట్ హైదరాబాద్ కేల్కతం, గుజరాత్ చేతిలో దారుణంగా ఓటమి. 7 మ్యాచ్లు ఓడిన సన్ రైజ్ దాదాపు ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు. అభిషేక్ శర్మ అర్ధ సెంచరీ వృధా. సో సన్ రైజర్స్ ఓడిపోవడం జరిగింది. సో నాకు తెలిసి ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు కావడం జరిగింది. సో ఇదే వార్త మనం ఇక్కడ జరిగింది. నెక్స్ట్ పాల్గన్ దోషులను విడిచిపెట్టద్దు, పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పండి. అంతర్జాతీయ మద్దతుతో పాక్ ను ఏకాకిని చేయండి. కులగణనకు నిధులు కేటాయించి టైం లైన్ పెట్టండి. సోనియా రాహుల్ కు దీనిపై పహల్గామ్ అంటే నిన్న సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్, ఖర్గే, సోనియా, సో నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జరిగింది. సో వాటిపై వీళ్ళు పహల్గామ్ దోషులను విడిచిపెట్టద్దు, పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పండి అని చెప్పి అనడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 50% రిజర్వేషన్ పరిమితిని తొలగించాలని చెప్పి ఇది డిమాండ్ చేయడం జరిగింది. సో పాసిబుల్ అవుతుందా కాదనేది అది న్యాయస్థానంలో ఉంది. ఎందుకంటే 50% దాటదని చెప్పి సుప్రీంకోర్టు క్లారిటీగా తీర్పు ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా మరి అది పార్లమెంట్ లో మరి చట్టం చేయాలి. సో ఇది నెక్స్ట్ ఏసీబీ కస్టడీకి మాజీ ఈఎన్సీ హరిరామ్. కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీ హరిరామ్ ను ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది. 6వ తేదీ వరకు అధికారులు ఆయనను విచారించనున్నారు. సో 5 రోజుల పాటు విచారణ. సో ఇది కాళేశ్వరంపై అవినీతి జరిగిందని చెప్పి ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో, సో అప్పుడు కాళేశ్వరం ఈఎన్సీని హరిరామ్ ను కస్టడీకి కోరడం జరిగింది. హరిరామ్ ఇంట్లో చాలా డబ్బు గాని బంగారం గాని చాలా విలువైన వస్తువులు దొరికిందని చెప్పి మరి అక్కడైతే ఉండడం జరిగింది. సో ఇదొకటి. ఉగ్రదాడి వెనుక పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కర్ తో కలిసి ప్లాన్ సహాయం. వారం ముందే పహల్గామ్ కు టెర్రరిస్టులు 4 చోట్ల రెక్కి. భద్రత తక్కువ ఉన్న బైసరన్ ఎంపిక. ముష్కరులకు కాశ్మీర్ లోయలో సానుభూతి పరుల మద్దతు. ఎన్ఐఏ ప్రాథమిక నివేదికలో కీలక వివరాలు. 2800 మందిని ప్రశ్నించిన దర్యాప్తు సంస్థ. సో ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఈ టెర్రరిస్ట్ అటాక్స్ కేసు మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో తీసుకోవడం జరిగింది. సో దానిపై ఒక ప్రాథమిక దర్యాప్తును ఏమిచ్చిందంటే ఈ దాడి వెనుక పూర్తిగా పాక్ ఆర్మీ ఉన్నట్టు ప్లస్ ఐఎస్ఐ అంటే ఇప్పుడు పాక్ ఇంటెలిజెంట్ ఏజెన్సీ అన్నమాట. సో ఐఎస్ఐ సో గూఢాచార సంస్థ అని అంటారు. సో పాక్ గూఢాచార సంస్థ అయిన ఐఎస్ఐ ఉంది. సో దీని వెనుక లష్కర్ తో కలిసి ప్లాన్ సహాయం వారం ముందే. ఎందుకంటే ఇది వాళ్ళు వాడిన వెపన్స్ అనేవి ప్యూర్ గా అది పాకిస్తాన్ లో అంటే బయట అంటే అమెరికన్ వెపన్స్ వాడారు అనమాట. అంటే అమెరికా కంట్రీ పాకిస్తాన్ అమ్ముతుంది అఫీషియల్ గా. సో ఆ గన్స్ ఓన్లీ పాకిస్తాన్ గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర మాత్రమే ఉండాలి. ఈ టెర్రరిస్టులకు ఎలా వచ్చినాయి అంటే అది కంపల్సరీగా పాక్ ఆర్మీ వాళ్ళకే ఇచ్చేసింది అనమాట గన్స్. సో దీనిపై అమెరికా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సో ఇది మేజర్ గా మొదటి పేపర్లోని దిశ పేపర్లోని మొదటి పేపర్లోని న్యూస్. నెక్స్ట్ ఒకసారి థర్డ్ పేపర్లోకి వెళ్దాం. కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాలు అని చెప్పి ఒకసారి ఏడాదిన్నర పాలనలో ఆయకట్టుకు గుండు సున్నా. సో సాగునీటి ప్రస్థానంలో అనేక విజయాలు సాధించాం, కాళేశ్వరం సక్సెస్ కు రచయితల పుస్తకాలే సమాధానం అని చెప్పి ఇక్కడైతే వార్త ఇవ్వడం జరిగింది. సో మేజర్ గా నిన్న తెలంగాణ వికాస్ సమితి ఆధ్వర్యంలో కాళేశ్వరం పై వక్రీకరణ అనే పుస్తకాన్ని దేశ్ పాండే అతను రచించడం జరిగింది. సో దేశ్ పాండే ఈ బుక్ ను రిలీజ్ చేయడం జరిగింది. దీనిపై ముఖ్యంగా మనము దేశపతి శ్రీనివాస్ గారిని లైన్ లోకి తీసుకొని ఒకసారి అడుగుదాం. సో సార్ అందుబాటులో ఉండడం ఒకసారి మనం అయితే ట్రై అయితే చేద్దాం. సో పిసిసి చీఫ్ తో హలో సో సార్ పిసిసి చీఫ్ తో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ అని చెప్పి ఇక్కడ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ గరేట్ వైన్ ఓవెన్ అసలు వాళ్ళు కలవడం జరిగింది. సో దీనిపై కూడా ఇంకోసారి ట్రై చేద్దాం. నెక్స్ట్ అభివృద్ధిలో కాంగ్రెస్ విఫలం అని చెప్పి ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. నిన్న జహీరాబాద్ నియోజకవర్గానికి తీరని అన్యాయం. హలో, మేబీ వీళ్ళు అవైలబుల్ గా లేరు ప్రెసెంట్ గా. సో ఎనీవే, మన వాటా కోసం పోరాడాలి, కృష్ణా జలాలపై సాగతీత సరికాదు, ఏడాదిన్నర పాలమూరు రంగారెడ్డి తట్టడి మట్టి కూడా తీయలేదు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సో ఎనీవే, సో ఇవి అండి ఈ న్యూస్ అనాలిసిస్ కార్యక్రమాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.